ఏపీకి సంబంధించి వారంతా వన్ సైడెడ్ గా నడిచినట్లు తెలుస్తోంది. నిన్నటి దాకా ఉన్న ఉత్కంఠ ఇవాళ మార్నింగ్ బ్యాలెట్ బాక్సులు ఈవీఎంస్ తెరవడంతోనే మొత్తం పటాపంచలైపోయింది. ఏం చెప్తారు? సోజన, ఏపీ అయితే వన్ సైడెడ్గానే మొత్తం పోలింగ్ జరిగింది. టోటల్గా టీడీపీ కూటమికి అనుకూలంగా ఒక సునామీ లాగా ఓటర్లందరూ కూడా వెళ్ళి భారీ ఎత్తున ఓటు చేశారు. ఇప్పుడు కూటమి లీడ్లో ఉన్న స్థానాలన్నీ చూసుకుంటే 161 స్థానాల్లో కూటమి లీడ్లో ఉన్నట్టుగా కనబడుతుంది. టీడీపీ ఇప్పుడు ప్రజెంట్ 132 స్థానాల్లో లీడ్లో ఉంటే ఆల్రెడీ 132లో ఒక 2 స్థానాలు గెలిచింది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి టౌన్ 2 గెలుపు వచ్చింది. అదేవిధంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది, 20 స్థానాల్లో లీడ్లో ఉంది. భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో లీడ్లో ఉంటే వైసీపీ 14 స్థానాలకి పడిపోయింది. అంటే 175 స్థానాల్లో వైసీపీ పోటీ చేస్తే కేవలం 14 స్థానాల్లోనే లీడ్లో ఉంది. అది కూడా లీడ్లు చాలా తక్కువ మెజార్టీతో ఉన్నాయి, 100లో ఉన్నాయి. వాటిలో కూడా మంత్రులన్నీ చూసుకుంటే ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి తప్పించి ఇందాక మనం మాట్లాడినట్టుగా ఎవరు కూడా మంత్రులు కనీసం దరిదాపుల్లో కూడా లీడ్స్లో లేరు. ఒక్క ఎక్సెప్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంత 100ల సంఖ్యలో లీడ్లో ఉన్నారు. అంతకు మించి మిగతా ఎవరు కూడా లీడ్లో లేరు. రాజమండ్రి రూరల్, రాజమండ్రి టౌన్ 2 గెలుపు అనౌన్స్ అయినాయి. వైసీపీ అభ్యర్థులు వాళ్ళు ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్ల నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. నాని వెళ్ళిపోయాడు, అదేవిధంగా వంశీ వెళ్ళిపోయాడు. తర్వాత ఈ కోన రఘుపతి ఆయన కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తాడేపల్లి ప్యాలెస్ అంతా కూడా వెలవెలబోయింది. మరోవైపు మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఈ నెల 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. పండితుల్ని మంచి టైం ఏంటి కనుక్కోవాలని ఆల్రెడీ పురమాయించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల్లో భారీగా సంబరాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే పొత్తు అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేసింది. పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఏదైతే ఉందో ముగ్గురిని ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీడిపోకుండా చేసింది. చాలా కాన్ఫిడెంట్ పర్ఫెక్ట్గా పనిచేసింది అన్నట్టుగా మనకి రిజల్ట్ కనబడుతుంది. నేషనల్ ఫిగర్స్లో చూసుకున్నా కానీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీ కూటమి చాలా లీడ్లో ఉంది. మొత్తం టీడీపీ 16 స్థానాల్లో లీడ్లో ఉంది. జనసేన 2 స్థానాల్లో లీడ్లో ఉంది. భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో లీడ్లో ఉంది. వైసీపీ కేవలం 3 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇప్పుడు జాతీయ రాజకీయాలు చూసుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంచెం కీ రోల్ ప్లే చేసేటట్టుగా కనబడుతుంది. ఎందుకంటే జాతీయ రాజకీయాలు నేషనల్లో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమికి చాలా టైట్ ఫైట్లో వెళ్తుంది. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే రేపొద్దున తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉండేటట్టు కనపడుతుంది. కీ రోల్ తెలుగుదేశం పార్టీది అవుతుంది. తర్వాత అదేవిధంగా 9న ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒకవైపు ప్రయత్నం చేసుకుంటే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ బయలుదేరి పార్టీ ఆఫీస్లో ఆయన కోసం రాగా ఎదుర్కోవడానికి విజయోత్సవానికి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. విడదల రజని కానీ, బుగ్గన కానీ, బొత్స సత్యనారాయణ కానీ, రోజా, అంబటి వీళ్ళందరూ కూడా ఓటమి ఇదవుతున్నారు. అయితే మంత్రులందరూ చాలా కాన్ఫిడెంట్గా మొదటి నుంచి చెప్తున్నారు. విడదల రజని అయితే తాను చిలకలూరుపేట నుంచి ఇక్కడ గుంటూరుకి షిఫ్ట్ చేసినప్పుడు తనకి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పింది. అదేవిధంగా అంబటి రాంబాబు కూడా అదే కాన్ఫిడెంట్ వ్యక్తం చేశారు. వాళ్ళు వీళ్ళని లేకుండా ఓటర్ ఈసారి క్లియర్ కట్గా ఏ విధంగా అయితే 2019లో వైసీపీకి ఒకసారి అధికారం ఇవ్వాలి, జగన్కి ఇవ్వాలి అని ఎలా డిసైడ్ అయ్యారో ఈసారి కూటమికి ఇవ్వాలి అనే దాంట్లో 175 స్థానాలకి 160 స్థానాలకు కూటమి తీసుకుంటుందనంటే ఇది క్లియర్ కట్గా ఓటర్ డిసైడ్ అయిపోయి ఓట్ చేసినట్టుగా కనబడుతుంది. చాలా ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా రిజల్ట్ ఓటర్ మాత్రం క్లియర్ కట్గా ఈ దిశగా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సోజన్య. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.